రైట్. మొత్తానికి చార్మినార్ ఏరియా అంటే ఎప్పటికప్పుడు రద్దీగా ఉండే ప్లేసు. అది కూడా పలానా టైంలో షార్ట్ సర్క్యూట్ అవుతుందని ఎవరు అనుకునే టైం కూడా కాదు. సో అట్లాంటి టైంలో కుటుంబ సభ్యులు నలుగురు కుటుంబ సభ్యులు అన్నారు కదా, 4 కుటుంబ సభ్యులు అక్కడ ఉండిపోవడం, ఇరుక్కుపోవడం. సో దీనంతా చూస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమంటున్నారు, షార్ట్ సర్క్యూట్కి కారణం ఏమన్నా ఐడియాస్ ఏమన్నా ఉండుంటాయి అక్కడ? దేని వల్ల షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందంటారు? ఎస్, ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో పూర్తిగా కూడా కొంత రెస్ట్రిక్షన్స్ను విధించినటువంటి నేపథ్యంలోనే మరి దీనికి ఈ వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా ఇటు దీనికి సంబంధించి ముఖ్యంగా ఇటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తకుండా పూర్తిగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఒకవైపున నిర్వహిస్తున్న మొత్తాన్ని కూడా పూర్తిగా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఇది ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి ఇరు ప్రాంతాల వైపు, వైపున రైట్ సైడ్, మరోవైపున లెఫ్ట్ సైడ్, మొత్తం రెండు వైపులా కూడా వాహనాల యొక్క రాకపోకలను కూడా పూర్తిగా దాన్ని బ్యారికేడ్స్ వేయడం జరిగింది. బ్యారికేడ్స్ వేసి పూర్తిగా రాకపోకలను కూడా నిషేధించారు. ఎందుకంటే ఇటువైపున చార్మినార్ ని విజిట్ చేయడం కోసం విజిటర్స్ వస్తూ ఉంటారు. సందర్శనకు సంబంధించి వాళ్ళ సండే కావడంతో సెలవు దినం కావడంతో సో దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అనేది కలగకుండా కూడా ఇక్కడ వరకు ఈ ఇన్సిడెంట్ చోటు చేసినటువంటి ప్రాంతం వరకు మాత్రమే యొక్క ఆంక్షలను విధించడం జరిగింది. ఇక పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాపార సముదాయాలు ఇది ఇన్సిడెంట్ చోటు చేసినటువంటి ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నటువంటి వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా పూర్తిగా క్లోజ్ చేశాం. సో దీనికి సంబంధించి దీనికి సంబంధించి మరి ఇవాళ మొత్తం కూడా ఈ రెస్ట్రిక్షన్స్ అమల్లో ఉన్నటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇన్సిడెంట్ అనేది చాలా పెద్ద ఇన్సిడెంట్ నేపథ్యంలోనే దీనికి సంబంధించి చూడొచ్చు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి వరుసగా ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ రావడం జరిగింది. సో మనం ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే ప్రజెంట్ ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వస్తున్నారన్నటువంటి సమాచారంతోనే ప్రతి ఒక్కరికి చెప్పిన ఎక్స్క్లూజివ్ గా మనం విజువల్స్ లో చూస్తున్నాము. న్యూస్ ఎక్స్క్లూజివ్ మీద ఘటనా స్థలం వద్దకు కూడా మనం ఇప్పటికే ఆయన వైపున ఎక్కడైతే పోస్ట్ మార్టం ప్రక్రియ నిర్వహిస్తున్నారో తెలిపిన వాళ్ళందరికీ ఉస్మానియా ఆసుపత్రి దగ్గర ఎప్పటికి కొద్దిసేపటి క్రితమే ఆయన దగ్గర ఆ ప్రాంతానికి విజిట్ అవడం జరిగింది. వెళ్ళొచ్చిన తర్వాత పూర్తిగా అక్కడ ఆ పరిస్థితిని ఎలా జరిగిందనే దాని మీద పూర్తిగా ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. ఘటనా స్థలం వద్దకు చేరుకొని ప్రజెంట్ ఇక్కడ అధికారులతో దీని మీద అసలు జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది ఎలా చోటు చేస్తుందనే దాని మీద పూర్తి వివరాలను కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అయితే ప్రజెంట్ దీనికి సంబంధించి అసలు దీని మీద ఇన్సిడెంట్ అనేది ఎలా చోటు చేస్తుంది ఏంటి అనే దాని మీద ఒక ఫైర్ అధికారులు కూడా ఒక వివరణ అయితే ఇస్తూ ప్రయత్నం చేశారు. అసలు లోపల ఫైర్ యాక్సిడెంట్ అనేది ఎలా చోటు చేసుకుంది, ఫైర్ యాక్సిడెంట్ గల కారణాలు ఏంటి, అంతమంది అసలు ఎలా ప్రాణాలు కోల్పోయారు అనే దాని మీద పూర్తిగా ఇప్పుడు అధికారులను ఆరా తీస్తూ ఉన్నారు డిప్యూటీ సీఎం. మనం ఒకసారి ఆ విజువల్స్ లో కూడా గమనించవచ్చు. బయట నుంచి జరుగుతున్నటువంటి ఆల్రెడీ ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి అసలు రెస్క్యూ ఆపరేషన్ అనేది ఎలా జరిగింది, లోపల ఇంత పెద్ద ఇన్సిడెంట్ అనేది అంటే పెద్ద మొత్తంలో బయటికి చూడటానికి చాలా చిన్న ఇన్సిడెంట్ లా కనిపిస్తున్నప్పటికీ కూడా అసలు లోపల ఎంత సివియారిటీ అనేది ఉంది, దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఎంత పెద్ద సివియారిటీ అనేది ఉంటే ఎంత ప్రాణ నష్టం జరిగింది అనేది మొత్తం పూర్తిగా అధికారులను అడిగి పూర్తి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం రావడంతో లోపలికి వెళ్తూ ఉన్నారు. లోపలికి వెళ్ళి ఆయన మొత్తం జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి అసలు ఇన్సిడెంట్ అనేది ఎలా చోటు చేసుకుంది, లోపల ఇప్పటికే మనం చాలా స్పష్టంగా తెలియజేశాం. ఓన్లీ ఒకవైపు మార్గం మాత్రమే ఉంది. G+2గా ఉన్నప్పటికీ కూడా అన్ని వైపులు కూడా క్లోజ్ అయి ఉన్నాయి. మరోవైపున సో దీనికి సంబంధించి లోపల ఉన్నటువంటి పరిస్థితులు మొత్తాన్ని కూడా అసలు వాళ్ళు బయటికి ఎందుకు రాలేకపోయారు, అంతా కంజెస్టెడ్గా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ అనేది కూడా పూర్తిగా ఆరా తీస్తూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి అధికారుల దగ్గరుండి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సిచ్యువేషన్ జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆయనకు దగ్గరుండి వివరిస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పుడు అధికారులందరూ కూడా డిప్యూటీ సీఎంతో కలిసి లోపలికి వెళ్లారు. ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళందరూ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి దృశ్యాలను కూడా
చూస్తూ ఉన్నాం. ఇక ఈయన మొత్తం ఇదంతా చూసిన తర్వాత అధికారులను అడిగి పూర్తిగా వివరాలు మొత్తం తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చనిపోయిన వారు వాళ్ళ కుటుంబాలకు ఎవరైతే నష్టపరిహారానికి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షల రూపాయల నష్టపరిహారం అనేది ఉంది కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకొని వారికి ఎటువంటి నష్టపరిహారాన్ని ప్రకటిస్తుంది అనేటువంటి ఆ సందిగ్ధత నెలకొన్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పటికే మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి సో ఇప్పటి వరకు ఒక్కొక్క చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి ఒక్కొక్కరికి మృతికి గాను 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందించినట్లు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినటువంటి నేపథ్యంలో దీని మీద కూడా మరొకసారి డిప్యూటీ సీఎం మాట్లాడేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది దాదాపు ఈ సంవత్సర కాలంలోనే ఇంత పెద్ద ఇన్సిడెంట్స్ జరగడం అనేది ఇదే మొదటిసారి. గతంలో ఇదే ఏడాది కొన్ని ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నప్పటికీ కూడా పెద్ద ఫైర్ యాక్సిడెంట్లు చోటు చేసుకున్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరగడం అనేది ఇంతవరకు కూడా జరగలేదు. మనకు రీసెంట్ గా చోటు చేసుకున్నటువంటి పుప్పాలు కూడా ఫైర్ యాక్సిడెంట్ లో కూడా కేవలం ముగ్గురు ప్రాణాలు కోల్పోయినప్పటికీ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అలాగే సికింద్రాబాద్ ఇటు SBI అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో రాత్రి వేళలో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకున్నప్పటికీ ఆ రోజు సెలవు దినం కావడంతో ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం మనకు ఇటు కొన్ని కాంప్లెక్స్లలో బోయగూడలోనూ జరిగింది అగ్ని ప్రమాదం. ఇక్కడ అగ్ని ప్రమాదాలు జరిగినప్పటికీ ప్రాణ తీవ్రత అనేది ఇంత ఎక్కువగా లేకుండా పోయింది. దాదాపు ఈ ఇన్సిడెంట్లకు సంబంధించి మొత్తం గతంలో బోయగూడలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ ఇన్సిడెంట్లో అప్పటి వరకు కూడా అదే మేజర్గా ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్లో బోయగూడలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం మాత్రమే 11 మంది అత్యధికంగా ప్రాణ నష్టం జరిగినటువంటి ఇన్సిడెంట్గా పరిగణించాల్సిన నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా 17 మంది ప్రాణాలు కోల్పోవడంతో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా షాకు గురైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడకు చేరుకున్నటువంటి ఈ ఫ్యామిలీస్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అలాగే వారి యొక్క బంధుమిత్రులందరూ కూడా రోదనలు వినిపించారు. ఇక్కడ నుంచి ఇమీడియట్గా ఉస్మానియా ఆసుపత్రికి తరలి అక్కడ ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒకవైపున ఇక్కడ ఫైర్ యాక్టివిటీస్ అంటే ఫైర్ ఫైటర్స్ ఇక్కడికి చేరుకోవడానికి సంబంధించి కూడా కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రి దగ్గర మాట్లాడినటువంటి వారి యొక్క బంధువులు కుటుంబ సభ్యులందరూ కూడా ఫైర్ సిబ్బంది ఇక్కడికి రావటం ఫైర్ ఇంజన్స్ ఇక్కడికి చేరుకోవడం అనేది కొంత ఆలస్యమైంది. దానివల్ల కూడా మృతుల సంఖ్య అనేది పెరిగింది. సో ఆ సకాలంలో చేరుకున్నటువంటి ఇంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరిగేది కాదు అనేది సో వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. మరి వీటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే ఆల్రెడీ మంత్రి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం వచ్చి ఒక ఘటనా స్థలాన్ని విజిట్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే దీని మీద ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనేది మరొకసారి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. లోపలికి ఆల్రెడీ ఘటన జరిగినటువంటి ప్రాంతంలోకి ఇప్పటికే లోపలంతా కూడా ఫైర్ ఫైటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మంటలను కూడా పూర్తిగా చల్లార్చారు. ఎటువంటి మంటలు అనేవి లేకుండా కూడా పూర్తిగా చల్లార్చినటువంటి నేపథ్యంలోనే అధికారులు వెంటబెట్టుకొని డిప్యూటీ సీఎంను లోపలికి తీసుకెళ్లారు. సో మరికొద్ది సేపట్లోనే ఆయన బయటకు వచ్చి జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి కూడా పూర్తి వివరణ ఇచ్చినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నటువంటి యొక్క ఇన్సిడెంట్లో భాగంగా ఇది అతిపెద్ద ఇన్సిడెంట్గా పరిగణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రం మొత్తంలోనే జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్స్లలో ఇంతవరకు ఇంత పెద్ద ఇన్సిడెంట్ అనేది ఎప్పుడూ చోటు చేసుకోలేదు. కాకపోతే బయట నుంచి చూస్తున్నప్పుడు ప్రమాద తీవ్రత అనేది చాలా తక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఇంటర్నల్గా దీని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉన్న కారణంగానే 17 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం కన్ఫర్మ్ అయినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు దీని మీద అధికారులు ఏం మాట్లాడుతారు అనేది కూడా కొంత సందిగ్ధంగా నెలకొంది.